2020లో 21లో జరిగినటువంటి 21లోనూ 22లోనూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినటువంటి దాడికి ఇప్పుడు అరెస్టులు చేస్తుంటే, మొన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడులన్నిటికీ 29లో అరెస్టులు జరుగుతాయి. అంతే కదా, అదే కనపడుతుంది. అదే కనపడుతుంది. క్లోజ్ చేసిన కేసులు మళ్ళీ రీఓపెన్ చేసి మరీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు కదా. 29లో అరెస్టులు జరుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరినైతే పోలీస్ ఆఫీసర్లందరినీ బీఆర్ లో పెట్టి పొద్దున సాయంత్రం వచ్చి కాఫీలు తాగి టీలు తాగి వెళ్ళిపోండి అని చెప్పారో అది రేపు 29లో మొదట్లో జరుగుతాయి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో మంగళగిరిలో, మన మంగళగిరి కార్యాలయానికి పర్మిషన్ లేదని జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే పగలగొట్టేస్తారు. అంటే మళ్ళీ అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి రాడు, ఆ బూచినీకి అసలు పూర్తిగా లేకుండా చేసేస్తామనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నమాట. నరసింహరావు గారు, నేను ఏదో మీలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడాలి, లేకపోతే ఏదో భయపెట్టాలి, హైపోథెటికల్ గా మాట్లాడాలని నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడుతుంది అక్షర సత్యం, అబ్సల్యూట్లీ రేపు జరగబోయేదే నేను మాట్లాడుతున్నా. నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్రం అభివృద్ధి ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు చేయటం వల్ల దీని రిప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే, మీరేదో పొద్దున సాయంత్రం మధ్యాహ్నం టై కట్టుకొని వచ్చిన ఒకరిని కూర్చోబెట్టి, తెల్లచోలు ఉన్నవాడిని ఒకరిని కూర్చోబెట్టి, అమెరికా నుంచి వచ్చాడు, రష్యా నుంచి వచ్చాడు, ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చాడు, లేకపోతే సింగపూర్ నుంచి వచ్చాడు అని చెప్తున్నాడు. ఆల్ ట్రాష్. అల్టిమేట్ గా 10 రూపాయలు కూడా ఆల్ ట్రాష్. 10 రూపాయలు కూడా ఇన్కమ్ జనరేట్ కాదు. మార్చి 3వ తారీఖున 2023 సంవత్సరం 13 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు తీసుకొస్తారని జగన్మోహన్ రెడ్డి సమ్మిట్ పెట్టాడు చూడండి విశాఖపట్నంలో. 1300 కోట్లు కూడా రాలేదని నేను చెప్పా. నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో వెళితే 1300 కోట్లు కాదు కదా, 300 కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టేవాడు రాడు. అదేంటి సార్ అంటే నేనేమంటానంటే, ఇప్పుడు రాజధాని అమరావతి వచ్చింది కాబట్టి ఏదో 4 కంపెనీలు వస్తాయి, 4 కంపెనీలు పెడతారు, ఆ కంపెనీల్లో నుంచి 10 రూపాయలు ఉద్యోగం వస్తుంది అని మనం ఏదో ఆశపడతాం. అది సమస్య కాదు. 10 కంపెనీలు రావటం పెద్ద సమస్య కాదు. కంపెనీల ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ రీజనరేట్ అయ్యి అది ప్రజల దగ్గర పవర్ పర్చేసింగ్ కెపాసిటీ పెంచేదిగా ఉండాలి. 4 కంపెనీలు వస్తాయి, నువ్వు 100 కోట్లు రాయితీలు ఇస్తావు, అతను వచ్చి 200 కోట్లు పెట్టుబడి పెడతాడు. 200 కోట్లు పెట్టుబడి పెట్టి, ఇప్పుడు ఈ రోజు ఒకటి చూసా నేను, లా యూనివర్సిటీ కడతాను అని. లా యూనివర్సిటీకి మీరు ఈ రోజు ఫౌండేషన్ వేస్తే, నేషనల్ లా యూనివర్సిటీకి ఈ రోజు ఫౌండేషన్ వేస్తే, ఇట్ విల్ టేక్ 5 years ఫర్ కన్స్ట్రక్టింగ్, ఫర్ బిల్డ్ కన్స్ట్రక్షన్. నీకు అప్రూవల్ రావడానికి, దానికి కన్స్ట్రక్షన్ పర్మిషన్ రావడానికి, బీసీఐ నుంచి అప్రూవల్ రావడానికి, కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ నుంచి అప్రూవల్ రావడానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 year. నువ్వు కమెన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి 4 years 5 years కన్స్ట్రక్షన్ జరుగుతుంది లా యూనివర్సిటీ. ఓవర్ నైట్ జరిగాయి కాదు ఇవన్నీ కూడా. ఒక 5-star హోటల్ కట్టాలంటే ఇట్ విల్ టేక్ 5 years. సో ఈ రోజు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే, మీరు కంపెనీలు రావటం స్టార్ట్ చేస్తే ఇక్కడికి, దాని ఫలాలు మనకు అందేటప్పటికి సంవత్సరాలు పడతాయి. మీరు ఎంత ఎక్స్పీడియట్ గా తయారు చేసినా కూడా టెంపరీ కట్టడాల్లో నుంచి రాష్ట్రానికి ఒక 10 ఉద్యోగాలు సృష్టించాలి అంటే 4 కంపెనీలు రావడంలో ఉపయోగం లేదు కదా. ఆ కంపెనీలు పనిచేసి దాన్ని రీజనరేట్ చేసి, దాని పవర్ పర్చేసింగ్ కెపాసిటీ ప్రజల్లో పెంచి, అది దాని ఇన్కమ్ ఫలాలు మనకు అందేటప్పటికి ఇట్ విల్ టేక్ ఇయర్స్, టికెట్స్. కానీ ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి కదా సార్. ఆ స్టార్టింగ్ ఇప్పుడు అవుతుందని ఎందుకు అనుకోలేము? ఆ ప్రయత్నం ఇప్పుడు జరుగుతుందని ఎందుకు తీసుకోలేము? దాన్ని ప్రయత్నం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ప్రయత్నం స్టెబిలిటీ లేకుండా పోయే అవకాశం కూడా కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం డెవలప్మెంట్ మీద చేసే ఫోకస్ కంటే వీళ్ళని, రాజకీయ నాయకుల్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, లోకల్ ఉన్న వైసీపీ నాయకులను టార్గెట్ చేసే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. రెడ్ బుక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ బుక్ కంటే కూడా. కాన్స్టిట్యూషన్ బుక్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం కంటే, సూపర్ 6 అమలుపరచడం కాన్సన్ట్రేషన్ చేయటం కంటే, ఈ రోజు జరుగుతున్నటువంటి రెడ్ బుక్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతా ఉంటే ఆటోమేటిక్ గా ఏమేమి ప్రశ్న వస్తుంది? ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడికి, ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రతి వాడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉండాలని చూసుకోవాలి.
ఇక్కడ రాజకీయంగా ఇద్దరి మధ్య కొట్లాట ఉండకూడదని చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక పక్క 40% ఓటింగ్ తోటి చాలా స్ట్రాంగ్ గా కనపడతాడు. రేపొద్దున 2029 వచ్చిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ పెరిగిపోయింది అనుకోండి, ఖచ్చితంగా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అవకాశం వచ్చింది అనుకోండి, అల్టిమేట్ గా రేపొద్దున ఇన్వెస్ట్ పెట్టినోడు రూపాయి ఏం ఆలోచిస్తాడు, రేపొద్దున జగన్ వస్తే లేనిపోయింది నాకెక్కడ తలకాయ నొప్పి అని కూడా. సో ఇక్కడ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్ నరసింహరావు.